గెలిపిద్దాం 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 ఆరు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి పాలనలో మంచి జరిగింది. అందరికి ఓకే డైరెక్ట్ బెనిఫిట్ ఉందిగా లేదా అందరికి సంక్షేమం అందింది, ప్లస్ డెవలప్మెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. కాబట్టి మీరు మళ్ళా మూడోసారి కూడా మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన చనిపోయింది కాబట్టి ఎన్నిక వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 22 నెలల కాలంలో ఒకరికి ఇల్లు కట్టలేదు. కానీ ఇల్లులు అందరు ఇవ్వని పర్మిషన్ ఉందా లేదా, డీవియేషన్లు ఉన్నాయా ఏమున్నాయా, హైడ్రా అని చెప్పి అందరు పేదల ఇల్లు కులవరు. ఒకటి ఇల్లు కూడా ఇవ్వలే కానీ పేదల ఇల్లు కులవరు. ఫ్రీ కరెంట్ అన్నాడు, తర్వాత ఇంట్లో గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు. ఇట్లా 100 హామీలు ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏ హామీ నెరవేరకపోగా ఈవెన్ బిజినెస్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కష్టమైపోయింది, ఈవెన్ బిజినెస్ నడుస్తలేవు. చాలా ఆర్థికంగా ఇబ్బంది సంక్షోభంగా తెలంగాణ. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు. ఆయనకు ఒక గుణపాఠం చెప్పే అవకాశం మీకు వచ్చింది. జూబ్లీస్ హోటల్లోకి వచ్చింది. అందుకే ఏం చేస్తారు అంటే RRR రైతులు కూడా ఈడికొచ్చేస్తారు నామినేషన్. తర్వాత ఫార్మా సిటీకి సంబంధించినటువంటి రైతులు కూడా ఈడికొచ్చి నామినేషన్, నిరుద్యోగులు ఈడికొచ్చి నామినేషన్ ఇస్తారు. అందరు ఎందుకంటే హైదరాబాద్ బాధితులు, మూసీ బాధితులు అందరు కూడా చూస్తారు ఏంటంటే ఈడ రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. తప్పకుండా మీరు కూడా దానికి మద్దతు ఇవ్వాలి. మీకు నిజంగా కూడా కేసీఆర్ మంచి చేసి కాబట్టి మీరు మూడోసారి గెలిపించారు. హైదరాబాద్ ఓటర్లు అంతా గెలిపించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇవన్నీ కూడా చాలా మట్టుకు కేసీఆర్ గారు మంచి చేశారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ బయటికి పోగానే ట్రాఫిక్ ఎందుకు కంట్రోల్ అవుతుంది? సేమ్ పోలీసు వాళ్ళు సేమ్ ఉన్నది వ్యవస్థ. ల్యాండ్ ఆర్డర్ ఎందుకు కంట్రోల్ అవుతుంది? ఇట్లా వాళ్ళకు వాళ్ళు ధనార్జనే తప్ప, వాళ్ళ సొంత ఆర్జనే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఒక్క సీట్ సీట్ అంటే అందరు గెలవాలని వస్తలేరు. ఇప్పుడు ఆ గ్రూప్ 1 అభ్యర్థి ఆస్మా అని ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డిని ఎడగట్టాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు ఒక్క సంవత్సరంలో. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకుని వచ్చి హామీ ఇచ్చింది. ఖతం అయిపోయింది. కేసీఆర్ హయాంలో జరిగిన ఎగ్జామ్స్ అయితే ఇలా రిజల్ట్ ఇచ్చి నేను ఇచ్చిన అంటున్నాను. అట్లనే RRR రైతు అలైన్మెంట్ల మీద అలైన్మెంట్ మార్చి వాళ్ళకి అనుకూలమైన పెద్ద పెద్ద వాళ్ళని తీసేసి చిన్న వాళ్ళ దగ్గరికి పోయాడు. అట్లనే ఫార్మసీ ఏం చెప్పినప్పుడు క్యాన్సిల్ చేస్తా, మొత్తం మీకు పట్టాలు ఇచ్చేస్తా, ప్రొహిబిషన్ లిస్టులను తీసేస్తా భూమి అని వాదంతా ఆవేదన. అరే మేమందరం వచ్చి ఇది వెయ్యాలి, దీనికి గుణపాఠం చెప్పాలని వస్తున్నారు అందరు. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఓట్లు చీలిపోతే ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంటాయి, ఫ్రీ కరెంట్. ఇప్పుడు పరిస్థితి బిల్లు వస్తుందా? బిల్లు వస్తుందా? కేసీఆర్ మంచి చేసి మీ మద్దతు ఎవరికి ఉండాలి? కేసీఆర్ ఉండాలి. చిన్న కులాలు, వృత్తి కులాలు అని చెప్పి న్యాయబ్రాహ్మణులకు, రజకులకు కేసీఆర్ గారు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తారు. మీరు సమాజానికి ఇప్పుడు సేవ చేసే కులాలు కాబట్టి మీకు కేసీఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, మీకు ప్రోత్సాహకంగా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసి మళ్ళీ బిల్లు తీసుకుంటారు, అంతేగా? కాబట్టి మీకు గుణపాఠం చెప్పాలి. అందరికి మీ కస్టమర్లు వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి. ఆయన 420 హామీలు ఇచ్చి ఏది అమలు అవుతలేదు. మీకే కాదు, ఇంటింటికి ఫ్రీ కరెంట్ అన్నాడు, గ్యాస్ సిలిండర్ 500కి అన్నాడు. అన్ని ఏది కాలేదు. ప్రతి మహిళకు 2500 అన్నాడు. అందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి అందరికీ. అందుకే మీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలి. ఓకేనా?